ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 24వ తేదీ గురువారం తులారాశి వారు ఈ విషయం విని అస్సలు తట్టుకోలేరండి. మరి ఇంతకీ జూలై 24 గురువారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులు ఏ విషయం వింటారు, ఆ విషయం మీకు ఎందుకు తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది, అదేవిధంగా రాబోయే రోజుల గ్రహ సంచారం మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది, మీకు ప్రతికూలంగా ఉంటుందా లేదంటే అనుకూలంగా ఉంటుందా? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. జ్యోతిష్య పండితులు ఏమని చెప్తున్నారు? ఇక జూలై 24 తేదీన మీకు జరగబోతున్నటువంటి శుభ అశుభ కార్యాలు ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం తులారాశి వారు ఎటువంటి వారు, ఏ విధంగా ఉంటారో, వారి యొక్క వ్యక్తిత్వం, స్వభావం ఎలా ఉంటుంది, గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూసి తెలుసుకుందాం. తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఇతరులపైన ఎక్కువగా ఆధారపడకుండా వారి యొక్క స్వయం కృషితో పైకి రావడం జరుగుతుంది. ఎవరైనా సరే వీరికి ఎటువంటి సహాయం చేసినా కూడా అసలు యాక్సెప్ట్ చేయరండి. వారంతటి వారంతా స్వయంగా పైకి రావాలని, ఎవరి యొక్క ఎటువంటి సహాయాలు తీసుకోకుండా వారంతటి వారే ఓన్గా ఏదైనా సరే సాధించగలన్న ధీమాతో ఉంటారు. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా ఉంటారు. సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి. ఇకపోతే ఇతరులని అవసరానికి మించి ప్రసన్నం చేసుకునేందుకు ఏ విధంగానో ఎలాంటి ప్రయత్నాలు చేయరు. అటువంటి ధోరణి వీరిది అస్సలు కాదండి. ఇక అలాగే ఇతరులను మెప్పించాలని కోరిక తులారాశి వారికి నిజంగా అసలు ఇలాంటి కోరికలు కూడా ఉండవండి. ఇతరులను మెప్పించాలని ఏదో చేయాలని చేయటం ఇటువంటివి అసలు వీరు చేయరనమాట. సంబంధాల పట్ల తులారాశి వారి ప్రేమ అన్ని రకాలుగా చాలా బాగుంటుందండి. అంటే ఎవరితో ఏ విధంగా మెలగాలి, ఆ విధంగా కపటం లేకుండా మాట్లాడతారు ఎదుటి వ్యక్తులతో. అయితే తులారాశి వారి గురించి నిజంగా చెప్పాలి అంటే వీరు ఏది చెప్పినా కూడా ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినా కూడా గుడ్డిగా నమ్మిస్తుంటారండి. దానివల్ల మోసపోతారు. కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండాలి. అలాగే మానసిక శ్రేయస్సు కోసం వీరు ఇతరులపైన ఆధారపడకుండా ఉండాలండి. ఇక మిమ్మల్ని ఇక తులారాశి వారిని మెప్పించే క్రమంలో అన్యాయంగా గుర్తుపెట్టుకుని తులారాశి వారు ఇతర వ్యక్తులు మాత్రం మెప్పించే క్రమంలో మీరు అన్యాయంగా మాత్రం ప్రవర్తించే అవకాశం కొంతమంది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అసలు చేయకండి. కొంతమంది తులారాశి వారు మాత్రం ఇకపోతే ఈ యొక్క రాశి వారు తమ మాటే నెగ్గాలి అనే మనస్తత్వం అస్సలు ఉండదండి. ఎదుటివారు ఏం చెప్పినా కూడా అది కరెక్టా కాదని 1-2 సార్లు ఆలోచన చేస్తారు. అదేవిధంగా ఏం పని చేస్తున్నారో ప్రతిదీ కూడా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుని మరి చేస్తారండి. ఏది పడితే తలిచిందే అప్పటి చేసేయాలి అన్న మాదిరి కాకుండా 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత ఇంట్లో వారితోనూ తెలిసిన వ్యక్తులతోనూ తగినటువంటి సలహాలు సూచనలు తీసుకుని ఆ తర్వాత ఏ పనైనా సరే ప్రారంభిస్తారండి. లేకపోతే వీరికి కొంచెం పేషెన్సీ మాత్రం తక్కువగా ఉంటుంది. ఇక మీరు తప్పును చాలా ఈజీగా, ఒకవేళ మీరు తప్పు చేస్తే చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారనమాట. తప్పు చేయలేదంటే 100కు 200% వాదిస్తారండి. తప్పు చేశారు అంటే చాలా ఈజీగా నేను చేశాను అని యాక్సెప్ట్ చేస్తారు. ఇకపోతే మీకు కొన్నిసార్లు నిగ్రహాన్ని కోల్పోతారండి, ఎందుకంటే కోపం వల్ల. కాబట్టి కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. అయితే మీరు చాలా ధైర్యవంతులండి. జీవితంలో ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడతారు. ఇక మీరు ప్రతి ఒక్కరి దృష్టిని కూడా ఆకర్షిస్తారండి. మీలో అహం అనేది అస్సలు ఉండదు. తులారాశి వారు తమను చాలా మెచ్యూర్గా, అంటే ఏదైనా సరే చాలా గొప్పగా ఆలోచించి వారిలో వారు ఏ డెసిషన్ని తీసుకునే సామర్థ్యం వీరుకుంటుందండి. ఇకపోతే ఇక రాశి వారు ఒక విషయంలో మాత్రం ఎప్పటికీ కూడా కాంప్రమైజ్ కారండి. ఏదైతే వీరు బలంగా నమ్ముతారో దానిపైన బేసే ఉంటారనమాట. ఇక ఈ రాశి వారిని కోపం వస్తే మాత్రం ఎవరు కూడా కంట్రోల్ చేయలేరండి. ఎవరైనా ఏ వ్యక్తి మాటలైనా సరే అస్సలు తోసిపుచ్చేస్తారనమాట. ఇక వీరు తమ యొక్క సంబంధాన్ని పాడు చేస్తారని తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి వీరు చాలాసార్లు పోరాడతారండి.
మంచితనం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారిని కొంతమంది వ్యక్తులు కొంతమంది అడ్డుకోవడం జరుగుతుంది. అయినా సరే ఈ యొక్క రాశి వారిని అందరినీ కూడా చిత్తు చేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. ఇక ఎవరిని కూడా ఎటువంటి మాటలు అనరండి. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు తులారాశి వారు. ఇకపోతే సున్నితమైన మనస్సు కలిగినటువంటి ఈ యొక్క రాశి వారు ఎవరైనా ఈ మాటన అంటే చాలా నొచ్చుకుంటారండి. ఇక అదేవిధంగా వీరి గురించి ఎవరైనా తప్పు మాటలు మాట్లాడితే అస్సలు సహించలేరు. ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారు జన్మించిన వ్యక్తులకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీకు కొంతమంది శత్రువులు తయారవుతారండి. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ సమయంలో మీకు ఆర్థికంగా కొంత లాభాలు రాబోతూ ఉన్నాయండి. వ్యాపారంలో మీ భాగస్వాములను మీకు ఈ సమయంలో సపోర్ట్ చేస్తారు. బిజినెస్ పరంగా కూడా మీకు చాలా అంటే చాలా మంచిగా ఉండబోతుంది. మీరు అనుకున్న విధంగా మీకు ప్రాఫిట్స్ వస్తాయండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఆరోగ్యపరంగా మీకు ఎప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు. ఇకపోతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులు మరింత పెద్ద పొజిషన్కి వెళ్ళబోతున్నారు. వృత్తిలో మీకు ఆదాయం కనబడుతుంది. ఇకపోతే వ్యాపారం, వృత్తి, ఉద్యోగం, ఇక ఇతర బిజినెస్లు చేసే వ్యక్తులు ఎవరైనా సరేనండి ఈ సమయంలో మీకు ఆదాయం రాబోతుంది. మీరు అనుకున్న విధంగా జరుగుతుంది. మీరు ఏ విధంగా అయితే మీ జీవితం ఉండాలని మీరు అనుకున్నారో, ఇక మీకు సొంత ఇల్లు కావాలని కోరుకున్నారో అవన్నీ కూడా జరిగి తీరుతాయండి. మీకు సొంత ఇంటి కళ అనేది రాబోయే రోజులు నెరవేరబోతుంది. ఈ యొక్క మంత్ ఎండింగ్లో మీకు అందుకు సంబంధించి సూచనలు వస్తాయండి. వేచి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు అయితే వస్తూ ఉంటాయండి. కాకపోతే గ్రహిస్తే కనుక మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. వాటి మీరు పట్టించుకోకపోతే మీకు ఇప్పటికీ కూడా ఏది తెలియకుండా ఉంటుందండి. కాబట్టి వచ్చే అవకాశం ఏదైనా సరే ఉద్యోగపరంగా కానివ్వండి, అదేవిధంగా వ్యాపార పరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, లేదా మీ పర్సనల్ జాతకం ప్రకారం మీకు ఎటువంటి అవకాశాలు ఏవి వచ్చినా కూడా వాటిని యూజ్ చేసుకున్నట్లయితే మీ జీవితంలో అద్భుతాలు జరగబోతాయండి. మీ జాతకాలు ఈ సమయంలో గ్రహాల అనుకూలత వల్ల జాతకం కలిసి రాబోతోంది. ఇకపోతే జూలై 24 గురువారం తులారాశి వారు ఒక విషయం తట్టుకోలేరండి. ఇది అందరికీ జరిగిద్దని కాదు, ముందే చెప్తున్నామండి. తులారాశిలో ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందని కాదు, అతి కొద్ది మందికి మాత్రమే ఇలా జరుగుతుంది. గుర్తుపెట్టుకుని ముందుగానే చెప్తున్నాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. జూలై 24 గురువారం తులారాశి వారు ఒక విషయం విని తట్టుకోలేరండి. అది కూడా అతి కొద్ది మంది మాత్రమే. అదేంటి అంటే జూలై 24 తులారాశి వారిలో మీ యొక్క తల్లికి సంబంధించి వారికి అనారోగ్యం క్షీణించిందని ఈ విషయం మీకు తెలుస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా కూడా, ఇంటి వద్ద లేకపోయినా ఎక్కడున్నా కూడా, అంటే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా మీరు ఏ ఊరిలో ఉన్నా కూడా వెంటనే మీ తల్లి గారిని చూడడానికి వచ్చినట్లయితే ఆమె యొక్క ఆరోగ్యం మరింత కుదుట పడుతుందండి. ఎందుకంటే మీరు లేనటువంటి బాధ వారికి ఆరోగ్యం క్షీణించడంతో అసలు తట్టుకోలేరనమాట. కాబట్టి ఈ విషయం వీరిని మీరు కూడా తట్టుకునే సిచ్యువేషన్ ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారు. కాబట్టి మీ యొక్క తల్లిగారిని చూడడానికి ఎక్కడున్నా సరే వారిని చూసి మీరు వారికి మరింత ధైర్యాన్ని ఇచ్చినట్లయితే వారు కోలుకోవడం ఎక్కువగా, అంటే ముందే కోలుకుంటారండి. అనారోగ్య సిచ్యువేషన్ నుంచి కూడా ఆరోగ్యంగా తయారవుతారు. మీరు ఇచ్చే సపోర్ట్ వారికి చాలా అవసరం అండి. సో చూసారుగా తులారాశి వారు జూలై 24 మీ జీవితంలో ఏం జరిగిపోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.